చదివిందా? ఎవరు? గీత. మరి నువ్వు? చాచా, గస్వంటి పిచ్చి పనులు నేను చేయను సారు. ఏంటి చదవడం పిచ్చి పనా? మరి మీరు క్లాస్లో పాఠాలు పనిలేక చెప్పిండ్రా? మీరు చెప్పేటప్పుడు ఇంటే చాలు సార్, మంచిగా బుర్రకెక్కుతుంది. ఇంకా చదువుడెందుకు? నువ్వు మరీ పొగిడేస్తున్నావే. సరే సరే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సారు. ఏమైంది? ఏంది సార్ ఇది? అన్ని మీకొచ్చిన క్వశ్చన్లే ఇచ్చిండ్రు. దీంట్లో నాకు వచ్చిన క్వశ్చన్ ఒక్కటి కూడా లేదు. అన్ని నేను చదవని క్వశ్చన్లే ఇచ్చిండ్రు. ఎట్లా రాస్తాను సారు? ఏంటేంటేంటి ఏంటే నీకొచ్చిన క్వశ్చన్ ఒకటి లేదా? అంటే క్వశ్చన్ పేపర్ తయారు చేసినప్పుడు మీ ఇంటికి వచ్చి నిన్ను అడిగి నీ పర్మిషన్ తీసుకుని మరీ తయారు చేస్తారా? నోరు మూసుకుని ఎగ్జామ్ రాయ్. మా స్టూడెంట్స్ అంటే లెక్క లేకుండా పోయింది ఈ టీచర్ కి. ఏ గీత, ఏంటి జరంత చూపించరాదే? కాపీ కొట్టడం తప్పు, నేను చూపించను. ఇట్లా చెప్తే చాలే, పాస్ మార్కులు ఎంత వస్తాయే? నేను చూపించను. మళ్ళీ ఏమైంది తల్లి? నిన్న మీరేం చెప్పిండ్రు సారు? సాటి మనిషి కష్టంలో ఉన్నప్పుడు సాయం చేయమని చెప్పిండ్రా లేదా? అవును చెప్పాను. కానీ ఇది నాకు సాయం చేయనని చెప్తుంది సారు. ఇప్పుడు నీకేం కష్టం వచ్చింది? ఆన్సర్ తెలియకపోతే ఎగ్జామ్ రాయలేకపోతున్నా సారు. ఎంతకన్నా కష్టం ఏముంటది సారు? నువ్వు రాయలేకపోతే అదేం సాయం చేస్తుంది? జర ఆన్సర్ చూపిస్తే గొంతుకు మించిన సాయం ఏముంటది సారు? సాయాన్ని ఇలా కూడా వాడతారా? చంపుతా, నోరు మూసుకుని రాయ్. వచ్చిన క్వశ్చన్లు ఇయ్యరు, కాపీ కొట్టనియ్యరు. గిట్లయితే మాలాంటి పూర్ స్టూడెంట్స్ ఎట్లా పాస్ అవుతారు సారు? సైలెంట్ గా రాయమన్నానా? నేను రాయలేకపోతున్నా సారు. ఏమైంది? చేతికి దెబ్బ తాకింది సారు. దెబ్బ తగిలిద్దా? ఏది చూడండి. చేతికేమి దెబ్బ కనబడ్డా? అట్లా కనిపించదు సారు. మరి ఎలా కనిపిస్తుంది? చెయ్యిట్లా సాపి వెనక్కి లాగి ఇలా ముందుకు సాపుండ్రి. ఏంటి? దెబ్బ కనిపిస్తుంది సారు. చెయ్యిట్లా జాపి వెనక్కి లాగి. సారీ చెప్తున్నాను కదా, అయినా చేతికి అడ్డం ఎందుకు వచ్చావే? నేనేడడ్డం వచ్చిన సారు. ఎగ్జామ్ రాసి స్కూల్ ఫస్ట్ వస్తానని మీరే నట్టేసిండ్రు. ఇప్పుడు పోయి ప్రిన్సిపల్ సార్కి చెప్తా. అమ్మా తల్లి, వద్దమ్మా, వద్దు తల్లి. లేదు సార్, నేను చెప్తా. వద్దు. అయితే నా బదులు మీరు ఎగ్జామ్ రాయండ్రు. నేను ఎగ్జామ్ రాయాలా? మరి నా చెయ్యరు కొట్టింది మీరైతే చరణ్ సార్ వచ్చి ఎగ్జామ్ రాస్తారా? రాయండ్రి. అబ్బా, కర్మ, చస్తానా? రాస్తాను, కూర్చో. అమ్మయ్యా. అమ్మ గీత. సారీ సార్, నేను చూపించనండి. నాకు నువ్వు చూపించక్కర్లేదమ్మా. ప్రిన్సిపల్ సార్ వస్తే చూసి చెప్పు. మర్చిపోకే, డేంజరు. అలాగేనండి. ఇదిగో క్వశ్చన్లు అడుగుతాను, ఆన్సర్లు చెప్పు. గాంధీజీ ఎప్పుడు జన్మించారు? ఏ జనవరి 15, బి అక్టోబర్ 2, సి నవంబర్ 14, డిసెంబర్ 1, డి. డిసెంబర్ 1 సారు. కాదా, బి అక్టోబర్ 2. కన్ఫర్మా సారు? నన్నే అనుమానిస్తావే, నేను స్టేట్ ర్యాంకర్నే. అయితే అదే రాయి, నన్ను అడుగుడు ఎందుకు? రాసేద్దాం. సరే, రెండో ప్రశ్న అడుగుతాను,
రెండో ప్రపంచ యుద్ధం ఎప్పుడు జరిగింది? ఏ 1939, బి 1956, సి 1943, డి 1981. మీకు తెలియక అడిగినరా లేక నాకు తెలుసా లేదా అని అడిగినరా సారు? నాకు తెలియకపోవడం ఏమిటి? ఇలాంటి ప్రశ్నలు చిన్నప్పుడు స్కూల్లోనే రాసి పారేశాను. అంటే ఇప్పుడు రాయలేరా సారు? బ్రహ్మాండంగా రాస్తా. అయితే రాయ్, నన్ను అడుగుతారు ఎందుకు సారు? ఇక చూడవే ఎలా రాస్తానో. నిన్నెందుకు అడుగుతాను? సార్ 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 ఊరుకా సార్ ఊరుకా సార్ మిమ్మల్ని చెప్తే అర్థం కదా నీకు? ఎగ్జామ్ రాస్తుంటే డిస్టర్బ్ చేస్తాండి. బుద్ధుందా లేదా నీకు? అమ్మా సారీ సార్, ఎగ్జామ్ లో ఇన్వాల్వ్ అయిపోయి అలా వాగేశారు. యూ అయినా నేను ఎగ్జామ్ రాస్తున్నాను సార్. షట్ అప్. ఆ మాట నేను అడగాలి, మీరే అడగాలి. శ్వేత బదులు నువ్వు ఎగ్జామ్ రాస్తున్నావేంటి? నేను రాస్తుంటే చిన్నప్పుడు ఎప్పుడో రాశాను, మళ్ళీ రాయాలనిపిస్తున్నాను లాక్కున్నారు సార్. అమ్మో లేదు సార్, దాని చేతికి దెబ్బ తగిలిందంటే రాస్తున్నాను సార్. షట్ అప్. దెబ్బ తగిలితే ఆమె చెప్తే నువ్వు రాయాలి. నువ్వు రాయటమేంటి? అది పేపర్ ఇచ్చేయి. ఇదిగో ఇచ్చే, పేపర్లు ఇచ్చేయి. పేపర్. అమ్మో సారు, ఏంటి? ఆయన సగం రాసిండ్రు, మిగతా సగం మీరు రాస్తారా సార్? ఆ? చంపుతా. రాయ్. రాయాలంటే రావాలి కదా సార్. పండు, ఏంటది? ఏం లేదు సార్. ఏదో ఉంది, చూశాను, నేను చూశాను. అయ్యో, నా బెంచ్ దగ్గర కాదు సార్, గీత బెంచ్ దగ్గర ఉంది. ఏం లేదు సార్. ఏదో ఉంది, చూశాను. ఓకే ఓకే, రాయ్. అలాగే సార్. ఏయ్, ఏంటది? పేపర్ ఉంటుంది సార్. కాదు, స్లిప్. నీ బెంచ్ కిందకి ఎలా వచ్చింది ఇది? ఇప్పుడు సంది ఎవరు రాసిండు సార్ ఎగ్జామ్? నేనే సార్ రాసింది. మరి ఆయన అడగక నన్ను ఎందుకు అడుగుతారు సార్? ఆ? అంటే నేను స్లిప్ పెట్టానా? ఔ. ఏయ్, స్టేట్ ర్యాంకర్నే నేను స్లిప్ పెడతానా? అయినా టీచర్లు ఎందుకు స్లిప్ పెడతారు సార్? టీచర్లు పెట్టకూడదని రూలా సార్? చంపుతా. తప్పు చేయడం కాకుండా నేర నా మీద తోస్తున్నావా? అవుట్. గెట్ అవుట్ ఆఫ్ మై క్లాస్. అవుట్. సార్, ఇది నాది కాదు సార్, గీతది. పొమ్మన్నానా? గెట్ అవుట్ ఆఫ్ మై క్లాస్. క్లాస్.
నాకు చూపించకపోగా నన్నే ఇరికిస్తావే. బయటికి రా, చెప్తా నీ పని. అవుట్. ఏయ్ మళ్ళీ ఏంటి? లేదు సార్, రాయట్లేదు సార్, ఊరికే పక్కన పెట్టానంతే. ఓకే ఓకే, నేను వెళ్తున్నాను. జాగ్రత్తగా గమనిస్తుండండి క్లాస్ని. అలాగే సార్. వీడొకడు నా కర్మకే. సైలెన్స్. సారీ, అందరూ సైలెంట్ గానే ఉన్నారా? Get out of my class! Class! ఏ గీత, ఇట్రావే. ఏంటి? అబ్బబ్బబ్బబ్బా, ఏమి తెలియని అమాయకురాలు లెక్క ఎట్లా ఫేస్ పెట్టినవే మాయదానా. ఏయ్, తిడతావేంటి? తిట్టుడు కాదే, నువ్వు చేసిన సన్నాస్ పనికి ముక్కు నేలకి రాయాలి. అది సర్ది ముక్కని ఇడిచిపెట్టినా. విషయం ఏంటో చెప్పకుండా వాగద్దు. నాకు కోపం వస్తే శపించేస్తా. అబ్బో, నువ్వు పెద్ద దేవతవి. నువ్వు శపించడం అనుకో, ఈ కర్రెది కోతి లెక్క. నేను మహాతల్లి సీత లెక్కవ నీకి. నన్ను కోతంటావా? అరెవ్వకు, పాపం కోతింటే ఫీల్ అవుతుంది. అదెందుకు ఫీల్ అవుతుంది? నిన్ను దాంతోని పోల్చినందుకు. చెప్పే గుడ్ల మొహం దానా, నా కాలు కింద స్లిప్ ఎందుకు వేసినవే? నేను వేయలేదు. మరి నీ అయ్యో చేసినాడే. ఏయ్, మర్యాదగా మాట్లాడు శ్వేత. మా నాన్న గన్యమని అన్నావు, నేను భద్రకాళినైపోతా. జాగ్రత్త. చల్, నీ తల్లి చేసిన ఏదో పని జాలక నేను భద్రకాలనైతా రుద్రకాలనైతా అని నాకేదంకి ఇస్తున్నావే. నువ్వు చేసిన బేకార్ పని వల్ల సార్ నన్ను తిట్టిండే, క్లాస్ నుండి బయటకు పంపిండే. ఎంతో కష్టపడి చదివినా, ఎగ్జామ్స్ మంచిగా రాసిన, క్లాస్ ఫస్ట్ వస్తానని కలలు కన్నా. నీ వల్ల అదంతా నాశనం అయిపోయింది. చాలే, ఏదో స్టేట్ ర్యాంకర్ లాగా. అసలు ఎగ్జామ్ నువ్వెక్కడ రాసావే? టీచర్తోనే కదా రాయించావు. అవునే, టీచర్తోనే రాయించిన. అయితే ఏందే, మార్కులైతే వచ్చాడే కదా. ఈ ముద్దపప్ప దాని వల్ల సార్ నన్ను బయటకు పంపించిండే. ఏయ్, ఇంకోసారి ముద్దపప్పు అన్నావు, ఒక్కసారి కాదే 100 సార్లంట ముద్దపప్పు ముద్దపప్పు ముద్దపప్పు. ఏయ్, ఇవాళ నువ్వు అయిపోయావే. ఎందుకు నన్ను కొట్టిరు? మరి మధ్యలో కొట్టారా? అసలు ఎందుకు కొట్టుకుంటున్నాక? ఇది నా బెంచ్ కింద స్లిప్ వేసిందిరా. ఇది నన్ను ముద్దపప్పంది. ముద్దపప్ప ఎక్కడుంది? బాగా ఆకలైతాంది. చల్, తిండి పోతాడా. ముద్దపప్పన్న దీనికి రా. సరే, నీ బల్ల కింద స్లిప్ లేసింది గీత కాదు, మరి పండు. ఈ మేకప్ దా వస్తాయి పక్కదానా. నీకు స్లిప్పర్స్ పోయినకే ఓపిక లేదు, స్లిప్పెట్లు మోసినవే. అంటే నా కిందేసింది నువ్వా? ఏదో 1000 రూపాయలు దానం చేసినవా అన్నట్టు అడుగుతావేందే? దాని సంగతి నేను చెప్తా. వస్తాయి పక్కదానా. ఆ గడ్డం సార్తో నన్ను తిడిపిస్తావే నిన్ను. ఏమవుతుంది ఇక్కడ? ఏంటి అలా పడిపోయేంటి? శ్వేత కొట్టింది సార్. అబద్ధం సార్, నేను కొట్లే. మరి అలా పడిందే? చెప్తాను సార్. మీరు పండు అనుకోండి, నేను శ్వేత అనుకోండి.
ఓకే నేను పన్నునే. ఒసే పక్కదానా, నా బెంచ్ కింద స్లిప్ పెడతావే నీ తల్లి. ఆ, ఏయ్, ఏయ్. అబ్బా, అబ్బా, అయ్యో శ్వేతది. అయ్యో గీతది మామ నేను చెప్పు. అయ్యయ్యో అందరు వెళ్ళిపోయారే. అమ్మా! ప్రిన్సిపల్ గారు, ఇది కాన్వెంటా లేక చేపల మార్కెటా? నా బిడ్డను పట్టుకుని ఇలా తలకి బొక్క పెడుతుంటే మీరంతా ఏం చేస్తున్నారండి? చూడండి, తెల్ల గోడ మీద పిడక కొట్టినట్టు తలకి ఎలా ప్యాచ్ పెట్టుకుందో. అసలు నా బిడ్డను ఎవరు కొట్టారు, ఎందుకు కొట్టారో నాకిప్పుడు తెలియాలి. ఆ కొట్టిన వాళ్ళని మీరు వెంటనే శిక్షించాలి. కుదరదమ్మా. ఆ? ఏ ఎందుకు కుదరదు? ఎందుకంటే మాకు కూడా మొక్కలు పెట్టింది కాబట్టి. మీ ముఖానికి కూడా పిడక కొట్టిందన్నమాట. ఉస్సి, నువ్వు నోర్మి. అసలేంటండి ఇదంతా? మిమ్మల్ని ఎవరు కొట్టారు? మీ అమ్మాయిని కొట్టిన శ్వేతే మమ్మల్ని కొట్టింది. చిచ్చి, చిన్నపిల్ల చేతిలో తన్నులు తినడానికి సిగ్గులేదు? తన్నులు తినటానికి సిగ్గెందుకక్క, బొగ్గుంటే చాలు. కరెక్ట్. నువ్వు నోర్మి. ముందు మీరు ఆ శ్వేతని పిలవండి. 4 పీకుతాను. తలలో వెంట్రుకలక్క. ఏయ్, ఎదవ పంచులేసావంటే నిన్ను వాయిస్తాను. చూస్తారేంటండి, ముందా శ్వేతను రమ్మనండి. రమ్మ రమ్ము అనాలా? అవునండి. నో, చిన్న పిల్లని పట్టుకుని రమ్ము విస్కీ బ్రాంతి అనకూడదండి. అయ్యయ్యయ్య, ముందు దాన్ని పిలవండి. ఓకే అలాగే. శ్వేత, శ్వేత, శ్వేత. ఏం సార్ పిలిచిండ్రు? ఏయ్ ఏయ్, ఎంత ధైర్యం లేకపోతే నా పండునే కొడతావే? ఏదో పని చేస్తే దాన్నే కాదు, దాని అయ్యను కూడా కొడతా. అమ్మో, ఏంటి నా ముగ్గుడిని కొడతావా? ఏది చిచ్చి, అది నీ మొగుణ్ణి కొడతా అనలేదక్క, దీని తండ్రిని కొడతా అంది. ఉసి, ఎక్కువ ఓగే ఉంటే చంపుతాను. అయినా దాని తండ్రి నా మొగుడే కదే. ఒసే, ఈ రోజు నువ్వు నా చేతిలో అయిపోయావే. అయ్యో మేడం, మా ముఖాలు చూశారు కదా, కడపలకి బొట్టు పెట్టినట్టు ఎలా ఉన్నాయో చూడండి. మీరేమన్నా గొడవ పడాలనుకుంటే బయటికి వెళ్ళండి, ఇక్కడ మాత్రం వద్దు తల్లి. సరే, ముందు దాని మావయ్యని పిలిపించండి, తాడో పేడో తేల్చుకుంటాం. మామమ్మ రాడు. ఏ వచ్చినా ఉపయోగం ఉండదు తల్లి. నా మాట విని మీరే అక్కడికి వెళ్ళి తేల్చుకోండి. సరే, ఏయ్ పదవే, మీ ఇంటికెళ్ళి మీ మావ దగ్గరే విషయం తెలుసుకుందాం. పద. నేను తీసుకోవాను. హలో హలో, కుదరదు. మీ మావయ్య అయినా ఇక్కడికి రావాలి, లేదంటే మమ్మల్ని అయినా మీ ఇంటికి తీసుకెళ్ళాలి. రెండిట్లో ఏది చేస్తావు? నువ్వే చెప్పు. వామ్మో, మా మామని వెలుచుడు కన్నా తీసుకోవడే మంచిది. దాని మధ్యలో ఏదో ఒకటి చెప్పి తప్పించుకోవచ్చు. సరే, మా ఇంటికి పోతాను, రాండ్రి. పద, అక్కడే తేల్చుకుందాం. బంగారు రాజు, ఏమిటయ్యా వాళ్ళ అత్యాస? అమాయకత్వం సార్. ఐ సీ. అమ్మో, ఇప్పుడు మా మామ గనక ఈ కొట్లాట గురించి తెలిసిందనుకో, చంపుతాడు. ఈ పెద్దల్ని ఎట్లా మేనేజ్ చేయాలి, ఎట్లా చీట్ చేయాలి? ఏంటి తెగ ఆలోచించేస్తున్నావు? మమ్మల్ని ఎలా మోసం చేయాలి, మా నుంచి ఎలా తప్పించుకోవాలనా? హలో, ఈసారి నిన్ను వదిలే ప్రసక్తే లేదు. మీ మామని కలుస్తాం, నీ సంగతి తేలుస్తాం. ఎందుకొచ్చిన రిస్క్ సార్, దాని సంగతి వదిలేయండి. నో, మీ శ్వేతని మార్చేంత వరకు నేను నిద్రపోను. అయితే మీరు ఈ జన్మలు నిద్రపోలేరు సార్. అంటే నేను మార్చలేనా? చూడండి, నెల తిరిగేలోపు మదర్ తెరిసాకి డూప్ లాగా, శాంతి దూతకి స్టాంప్ లాగా మార్చేస్తా. దాన్ని మార్చడం తర్వాత, అది మిమ్మల్ని మార్చకుండా చూసుకోండి సార్.
వెళ్ళాలనుకున్నా దారి లేకుండా పోయిందే. ఇప్పుడు ఏం చేయాలి? తనని పూర్తిగా మార్చి చూపిస్తా, నేనేంటో నిరూపిస్తా. అయితే మీ కర్మ సార్. ఆ? ఎక్కడ దొరకవే? అమ్మయ్యా, మామయ్య వెళ్ళిపోతుండు. ఏయ్, మీ మామేరే? అదిగో గాయనే మా మామ. మామా ఆ? మామ నన్నా? నిన్నే మామా. నన్ను మామ అన్నావా? మామని మామ అని కాదంటారు. ఓహో గుడ్. హౌలేగాడు అనకుండా మామ అందంటే దీంట్లో మార్పు స్టార్ట్ అయినట్టే. ఆ, చెప్పు కోడలా. ఏయ్, మీరేనా దీని మామ? ఎస్, నేనే దీని మామని. వాట్ హ్యాపెండ్? మామా, నువ్వే చెప్పినావు కదా, అందుకే ఇలాగ ఫుల్గా ఇచ్చా. ఓ అలాగా. నువ్వు ఇచ్చావా? అడిగి మరీ ఇచ్చిన మామా. వెరీ గుడ్. అడిగి మరి ఇచ్చినందుకు నిన్ను నేను అభినందిస్తున్నాను. నోర్మై, అదేమిచ్చిందో తెలుసా? ఏమిస్తే ఏమిటండి, అంతా నా ట్రైనింగ్. నేను నేర్పించడం వల్లే ఫుల్గా ఇచ్చేసి ఉంటుంది. ఏంటేంటేంటి, దీనికి నువ్వు ట్రైనింగ్ ఇచ్చావా? ఎస్. ఇవ్వటం నువ్వు నేర్పించావా? ఎస్, కావాలంటే నీకు కూడా ఇప్పిస్తాను.